ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ప్రభు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలతో ఆయన మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నారు. చాలా చక్కని క్షేమాన్ని ప్రభు కలగచేస్తున్నారు. ఆయన మాటల్లో ఎంత గొప్ప శక్తి ఉందండి. ఆయన మాట్లాడితే చాలు మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఈ రోజున ఇంత సంతోషకరంగా ఉన్నామంటే కేవలం దేవుని మాటలే, ఆయన కృపయే ప్రాముఖ్యంగా. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? మరి ప్రత్యేకంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ కూడా చాలా చక్కగా నడిపిస్తున్నారు. మరి ఈ రోజున 26వ రోజు. మరి దేవుడు ప్రత్యేకంగా ఈ 26వ రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు కదండి. అన్నిటికంటే మరి చాలా శ్రేష్టమైనది ప్రేమ. మన విశ్వాస జీవితాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా అన్నిటితో పాటు మరి మనము ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. అయితే అన్నిటికంటే మరి కొద్దిగా శ్రేష్టమైనది ప్రేమ అండి. ఈ ప్రేమ లేకపోతే మనం ఏమి చేయలేము కదా. ఈ రోజున చూడండి, ప్రపంచం అంతా కూడా వ్యాలంటైన్స్ డే అని జరుపుకుంటున్నారు. అంటే ప్రేమించే వ్యక్తులు అంటే మనకున్నప్పుడు వారికి మరి మన ప్రేమను వ్యక్తపరచడము, లేకపోతే వారిని మరి సంతోషపరచడము, ఇలా చేస్తూ ఉంటాం. కానీ చూడండి, ఒక్కరోజు ప్రేమ కలిగి ఉంటే సరిపోదు కదా. అంటే ఏ రోజైతే మరి ఈ వ్యాలంటైన్స్ జరుపుకుంటున్నామో ఆ ఒక్కరోజు ప్రేమగా ఉంటే సరిపోదు. ప్రతిరోజు ప్రేమ ఉండాలి మనలో. అది భార్యాభర్తలోనే మధ్యలోనే కావచ్చు, లేకపోతే మరి తల్లి కూతుళ్ళ మధ్యలో కావచ్చు, కొడుకు తండ్రుల మధ్యలో కావచ్చు. ఒక రిలేషన్షిప్ అంటే ఏదైనా, ఏ బంధానికైనా మరి మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ప్రతి బంధంలో ప్రేమ ఉండాలండి. ప్రేమ లేకపోతే వ్యర్థులము, ప్రేమ లేకపోతే పనికి రాని వారము. యేసయ్య ఎంత చక్కని ప్రేమను మన ఎదుట కనపరిచారండి. తన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రతి విషయంలో తన ప్రేమను అనేకులకు వ్యక్తపరుస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన ఒక మాదిరిగా మరి జీవించి ఉన్నారండి. అదే మాదిరి పట్టుకొని మనం ముందుకు సాగుదుముగాక. ప్రాముఖ్యంగా బంధము విషయంలో మరి ఒక మంచి రిలేషన్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు, అది ఏ రిలేషన్ అయినా మన జీవితాల్లో ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. చాలా మంది కుటుంబాలు ఈ రోజున విడిపోయిన జీవితాలుగా ఉన్నాయి. విడిపోయిన కుటుంబాలు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఎందుకు ఇది కుటుంబాల్లో చూస్తున్నామంటే మొదటిలో ఉన్న ప్రేమ, తర్వాత ఆ ప్రేమను మరి చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అంటే మొదట్లో ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు, దాని తర్వాత ప్రేమకు బదులుగా ద్వేషము, ఒకరంటే ఒకరికి కోపము, ఒకరంటే ఒకరు మరి చాలా అసహ్యాన్ని పెట్టుకొని, అసూయ పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడిచ్చిన ప్రతి బంధాన్ని కాపాడుకుందామండి. ప్రేమ కలిగిన వారిగా ఉందాం. అన్ని విషయాల్లో నీవు ఎవరివైనా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మంచి హోదాలో ఉన్నా. చూడండి, చాలామందికి మంచి హోదా ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, మరి అంత లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. ఏముండదంటే ప్రేమ ఉండదండి. ప్రేమ చాలామంది జీవితాల్లో లేదు. ఒకరిని పలకరించేటప్పుడు కనీసం ప్రేమగా పలకరించరు. ఒకరిని మరి ఇంటికి ఎవరైనా వస్తే ప్రేమగా వారిని స్వీకరించని వారిగా ఉంటూ ఉంటాం. ప్రేమ ఇది చాలా శ్రేష్టమైనదండి. దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించారో ఆ ప్రేమని మనలో నింపుకొని ఎదుటి వారి పట్ల ప్రేమను చూపిద్దాం. మరి ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా మనము ఇతరులకు ఇచ్చేది ప్రేమని.
ఆ ప్రేమ ద్వారా ప్రభు మహిమపరచబడతారు. అందుకనే ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రేమ లేని వాడిగా ఉన్నావా, ఒకరిపైన ద్వేషాన్ని పెట్టుకుని అలానే కొనసాగిస్తున్నావా? లేదండి, అది తప్పు. ప్రేమతో మనం ముందుకు సాగాలి. ఒక వ్యక్తి మనల్ని మన జీవితాన్ని నాశనం చేసినా, లేకపోతే ఇంకా ఏదైనా మనల్ని చాలా నిందలు పాలు చేసినా ఏదైనా పర్లేదు, కానీ మనం ప్రేమించడం నేర్చుకోవాలి. యేసయ్య చెప్పింది అదే కదా. మన దేవుడు ఇచ్చిన చక్కని మరి మార్గము, మనకు చూపిన మంచి మార్గము, దేవుడు తెలియచేసిన మంచి మాటల్ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉదయకాల సమయంలో అందరినీ క్షమిస్తూ ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఏ మాదిరి అయితే చూపించారో ఆ మాదిరి కలిగి ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో దేవా, నాలో ప్రేమ నింపండి, ఇతరులను ప్రేమించే కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దామా? ఉదయకాల సమయంలో ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నావయ్యా. ప్రేమ లేని వారైతే అయ్యా మీ వారము మేము కాము అయ్యా. ప్రేమ కలిగిన జీవితాలతో మీ నామాన్ని మేము మహిమపరచుదుము గాక. తండ్రిని ప్రేమించే మనసు, తల్లిని ప్రేమించే మనసు, భర్తను ప్రేమించే మనసు, భార్యను ప్రేమించే మనసు, తల్లిదండ్రులను ప్రభా ఇదిగోండి తల్లిదండ్రులని, అలాగనే బిడ్డల్ని ప్రేమించే మనసు, అన్ని విషయాలు అందరినీ ప్రభా ఇదిగోండి ఎవరు ప్రభా ఇదిగో చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా అయా వారిని ప్రేమించే వారిగా ఉందుము గాక. దుఃఖంలో వారు ఉన్నప్పుడు అయా ప్రేమతో వారి దగ్గరికి వెళ్ళి వారి కన్నీళ్లను తుడిచే వారికి, వారిని ఆదరించే వారిగా ఉందుము గాక. మాలో ఉన్న కోపాన్ని తొలగించని, మాలో ఉన్న ద్వేషం తొలగిపోవని గాక. ప్రేమ కలిగి మేము ముందుకు సాగుదుము గాక. ప్రతి విషయాలపైన అయా ఇదిగోండి చక్కని రీతిలో ప్రభా మేము ఆయా శ్రద్ధ తీసుకొని మీరు చెప్పిన ప్రతి మాటను చేత పట్టుకొని భయము భక్తి కలిగి ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించబడుదురు గాక. ప్రతి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతిని మీరు కలగ చేయమని వేడుకుంటున్నాం. ప్రేమను పుట్టించమని వేడుకుంటున్నాం స్వామి. ప్రతి విభేదాల నుంచి మీరు కొట్టివేయండి, అద్భుతం జరిగించండి. అలాగే ఇదిగో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా మా సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బలముగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మిగిలిన ప్రభా ఇదిగోండి 14 రోజులు ఏవైతే ఉన్నాయో నీ సేవకుని బలముగా వాడుకొని నడిపించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా మా ప్రియులందరికీ క్షేమం కలుగునుగాక. చేస్తున్న పనులలో ప్రయత్నాల కృప కలుగునుగాక. ఈ రోజున ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.